హాయ్ అండి. హ్యాపీ ట్యూస్‌డే. మీలో 7థ్, 10థ్ కామన్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఏమీ లేదండి. చిన్నప్పుడు మనకి మహా అంటే 6 సబ్జెక్ట్స్ ఉండేయి. ఆ 6 సబ్జెక్ట్స్ చదువుకొని గుర్తుపెట్టుకునేదానికి మనం ఎన్ని తంటాలు పడి, అది 1కి, 10కి, 100కి ఎన్నో సార్లు చదువుకొని ఎళ్లి ఎగ్జామ్స్‌కి అటెండ్ అయ్యి, పాస్ అయ్యామా లేదా అని ఆ రిజల్ట్స్ కోసం ఎదురు చూసిన రోజులు ఇంకా గుర్తే ఉండేయండి నాకు. మీకైతే ఎలా జరిగినాయి మీ ఎగ్జామ్స్? రాసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? 7థ్ కామన్ ఎగ్జామ్స్ గానీ, 10థ్ కామన్ ఎగ్జామ్స్ గానీ ఉంటే కామెంట్ చేయండండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నా కొడుకు యూకేజీ చదువుతున్నాడండి. పాపమండి వాళ్ళకి జనరల్ అవేర్‌నెస్ అంట, హిందీ అంట, ఇంగ్లీష్ అంట, మ్యాథమెటిక్స్ అంట, తెలుగు అంట, వాళ్ళకి ఏం గుర్తుంటాయండి అన్ని సబ్జెక్ట్స్ వాళ్ళ బుడ్డ బ్రెయిన్‌లో అసలు. కాబట్టి వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఏదైనా పెట్టి పంపిస్తే అది ఎంజాయ్ చేస్తూ వాళ్ళు చదువుకొని వస్తారు అని చెప్పి నా ఇంటెన్షన్ అండి. నేను వాడి కోసం వాడు 2, 3 రోజులుగా అడుగుతున్నాడండి. తాలింపు పెరుగన్నం పెట్టమ్మా చాలా రుచిగా ఉందని చెప్పి. అందుకే వాడి కోసం ఈరోజు లంచ్‌లో కర్డ్‌తో తాలింపు పెట్టేసి కొంచెం పొమోగ్రానేట్ యాడ్ చేసి లంచ్ బాక్స్ ఇచ్చి పంపించేశానండి. నేను మా చుట్కీ పాపకి ఇలా ఎగ్ కూడా తినిపించేశాను. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటుందోనండి లంచ్ బాక్స్ ఖాళీ చేసి తీసుకొస్తే. ప్రతి తల్లికి తెలుసు ఆ ఆనందం ఏంటో. మీలో 7థ్ రాసిన వాళ్ళు ఎవరో